ఇప్పుడే అందిన వార్త, రైతులకు గుడ్ న్యూస్, 10,000 ఇవ్వనున్న ప్రభుత్వం. ఏపీలో ఇటీవల భారీ వర్షాలు, వరదలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వర్షాలు, వరదల దెబ్బలకు చాలా ప్రాంతాల్లో అపార నష్టమైతే జరిగింది. వరద నీటిలో పంటలు కొట్టుకుపోయాయి. వరి పంట పూర్తిగా నీటి పాలైంది. ఉద్యానవన పంటలు ధ్వంసమయ్యాయి. బుడమేరు వాగు విజయవాడ వాసులకు చిన్నాభిన్నం చేసింది. చివరకు అపార నష్టం మిగిలింది. వరదలు తగ్గుముట్టం పట్టడంతో బాధితులకు ఈ నెల 17 లోపు పరిహారం అందించేందుకు ప్రభుత్వం కసరత్తులైతే చేస్తుంది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలైతే చేశారు. ఏలూరులో పర్యటించిన ఆయన వరదల్లో నష్టపోయిన వరి రైతులకు భారీ గుడ్ న్యూస్ అయితే తెలిపారు. వరికి ఎకరాకు 10,000 పరిహారం అందజేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఏలూరు జిల్లాలోని ఉప్పేటూరు, ఎర్రకాలువ వరదల నివారణకు చర్యలు చేపడతామని చంద్రబాబు తెలిపారు. పోలవరంతో నదులు అనుసంధానం చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి పోలవరం జీవనాడి అని, అలాంటి ప్రాజెక్టును గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆరోపించారు. వాతావరణంలో జరిగిన మార్పులతో భారీగా వరదలు వచ్చాయన్నారు. బుడమేరు, గుంటూరు పూడ్చుకుపోవడంతోనే విజయవాడకు వరదలు వచ్చాయన్నారు. గత ప్రభుత్వ తప్పిదం వల్లే ఎన్నడూ లేని విధంగా విజయవాడకు వరదలు వచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై న్యూస్ తెలుగు.